మనము చింతకాయ తొక్కు పచ్చడి చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ చింతకాయని మనము ఈ విధంగా బాగా కడిగేసేయండి. ఫస్ట్ కడిగేసి పీసులంతా తీసేసుకొని పక్కన కొంచెంసేపు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత గింజలు మాత్రం తీసేయాలి. ఈ గింజలు ఎలా తీయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. తర్వాత గింజలు తీసిన తర్వాత మనకు ఈ విధంగా తొక్కు అయితే వస్తుంది. ఈ తొక్కుని మనము పచ్చడి చేసుకుంటాము. ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చింతకాయని దీంట్లో పెట్టానండి. దీంట్లో పెట్టి ఒక 2 పోట్లు వేస్తాను అంతే. చూడండి, మనకు గింజ అయితే నీట్గా వచ్చేస్తుంది. గింజ వచ్చేసింది చూడండి, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 గింజలు తీసేసి మనం తొక్కు వరకు సపరేట్ చేసుకుందాము. అలాగా మొత్తము కాయలన్నీ ఈ విధంగా గింజలు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా పెడతాను చూడండి. ఇవి కొంచెం బాగా ముదిరున్నాయి కాబట్టి గింజ బాగా లావుగా ఉంది. అందుకోసం గట్టిగా కొట్టినా కూడా ఏమీ కాదు, గింజ వరకు మనకు సపరేట్ అయిపోతుంది. చూసారుగా, మొత్తం తొక్కుని ఈ విధంగా తీసేసుకోండి. గింజలను అయితే సపరేట్ చేసేసుకోండి. ఒక ముక్క దంచుకున్న చింతకాయలో మనము కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పెట్టేసేయండి. ఒక 1 డే అలాగే వదిలేస్తే మీకు చింతకాయ తొక్కు రెడీ అయిపోతుంది. లేదు మనకి ఇప్పుడే పచ్చిగా చేసుకోవాలంటే ఈరోజే చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాలంటే ఇంకొంచెం ఉప్పు వేసి దీన్ని సైడ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఎన్ని రోజులైనా ఈ చింతకాయ తొక్కు అలాగే ఉంటుందండి. కానీ మనం ఇప్పుడు ఫ్రెష్గానే చింతకాయ తొక్కు చేయబోతున్నాము. చూపిస్తాను. ఈ విధంగా మనకు నిలవైతే చింతకాయ తొక్కు ఉంటుందండి. ఉప్పు పసుపు వేసి కొంచెము మిక్సీకి వేసి మనం కానీ మిక్సీకి కాకుండా మీరు రోల్ ఉంటే దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక రోజు దంచేసుకున్నారనుకోండి, ఈ విధంగా మనకు పేస్ట్ అయితే ఎప్పటికీ ఎన్ని రోజులైనా ఏమీ కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చింతకాయ తొక్కు అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా తొక్కునైతే మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పెట్టేసుకోండి. చింతకాయలు ఎక్కువ ఉన్నప్పుడు మనము దీనికి ఏమీ లేదు, నేను చెప్పినట్టు ఫస్ట్ చింతకాయలు బాగా కడుక్కొని కొంచెం ఆరబెట్టుకోండి. తర్వాత మనము కొంచెం దంచేసి ఆ గింజలన్నీ తీసేసి ఉప్పు పసుపు వేసి ఒక 2 రోజులు నానబెట్టండి. తర్వాత మళ్ళీ ముక్కలా దంచేసుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ తొక్కు పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఇదే చింతకాయ తొక్కు అంటారు. దీంతో మనము ఎన్నో రకాలు చేసుకోవచ్చు. చింతపండుని మనం ఎలా యూజ్ చేస్తామో అదే మాదిరిగా చాలా వాటిల్లో ఈ చింతకాయ తొక్కు మనము వేసుకోవచ్చండి. ఫ్రెష్గా మనం ఇంట్లోనే చింతకాయ తొక్కు ఎలా చేసుకోవాలి మీకు నేను ఇప్పుడు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.